ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఉమ్మడి మహబూబాబ్ నగర్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలకు జనజీవనం అతలాకుతలమైంది. పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర ఆలయం, శ్రీశైలం రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. డిండి అలుగు ఉధృతితో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొంతా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రోడ్లపై వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. వంగూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నీట మునిగాయి. చారకొండ మండలంలోని ఎర్రవల్లి, గోకారం, వెల్దన్న మండలంలోని బైరాపూర్లలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయాణాలు నిలిపివేశారు. తుర్కపల్లిని ఆనుకుని ఉన్న కుంట పొంగడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లిలో మందవాగు, మొల్గరా, ఉల్పర గ్రామాల మధ్య దుందుబీ వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఉప్పునుంతల, అచ్చంపేట మధ్యలో రాకపోకలను నిలిపివేశారు. తాడూరు మండలం ఐతోలు, సిస్వాడ గ్రామాల మధ్య దుందుబీ వాగు ఉధృతితో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. బిజినేపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాల్లోనూ విస్తారంగా వానలు కురిశాయి. జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాల లోతు నీరు చేరడంతో దుకాణాలు మూతపడ్డాయి. జిల్లాల్లో వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మొదటి మధ్యంతర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తాడూరు మండలం ఔరాస్పల్లి, సిరిసవాడ ప్రాథమిక పాఠశాలలు, నాగర్ కర్నూల్లోని జూనియర్ కళాశాలల ప్రాంగణంలో మోకాల లోతు వరకు వర్షపు నీరు చేరింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కొల్లాపూర్, కోడేరు మండలంలోని నాగులపల్లి, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద ప్రవాహం ఇట్లే ఎక్కువ అయితే బడి నిండి క్లాసులకి పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. లింగాల మండలం అంబటిపల్లి, ఔషలికుంట గ్రామాల మధ్య వాగులో ఓ కారు చిక్కుకుంది. కొట్టుకుపోతున్న కారును గమనించిన స్థానికులు అందులోని 2 ప్రయాణికులను రక్షించారు. ఉప్పునుంతల మండలం పురినాయక్ తండా సమీపంలోని దుందుబీ వాగులో ఆవులు, గేదెలు చిక్కుకుపోవడంతో కాపాడాలని గ్రామస్తులు వేడుకున్నారు. అచ్చంపేట ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో కొండచర్యలు విరిగిపడుతుండటంతో భక్తులు ఆలయానికి రావద్దని కోరారు. శ్రీశైలం ఘాట్ రోడ్లోనూ కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. డిండి జలాశయం అలుగుపారుతుండటంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లాల్లో వర్షానికి కూలిన ఇంట్లో చిక్కుకున్న మహిళను ఎస్ఐ వెంకటేశ్వర్లు రక్షించారు. జిల్లా కేంద్రంలోని హజికన్పేటకు చెందిన చింతామణి ఇల్లు వర్షానికి తడిసి అర్ధరాత్రి 11 గంటలకు కూలింది. శరీరమంతా శిథిలాల కింద చిక్కుకోగా చింతామణి తల మాత్రమే బయటకు పెట్టి నిరీక్షించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అరగంట పాటు శ్రమించి చింతామణిని రక్షించారు. అనంతరం పోలీస్ వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వర్షాల సమయంలో పాత ఇళ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.